హాయ్ హలో అండి. అరుణాచలేశ్వరుడి పూజా ఫలం గురించి తెలుసుకుందాం. ఆదివారం నాడు స్వామిని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వము సిద్ధిస్తుంది. సోమవారం నాడు కరవీర పుష్పాలతో కస్తూరి కుసుమాలతో పూజించిన వారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. గురువారం నాడు అరుణాచలేశ్వరుడిని తెల్ల తామరలతో అర్చిస్తే సిద్ధులతో కూడిన జనోలోకానికి వెళతారు. శుక్రవారం నాడు చంపక పుష్పాలతో అరుణగిరినాథుడిని పూజించిన వాడికి బ్రహ్మర్షులతో నిండిన తపోలోకంలో నివసించే అవకాశం దక్కుతుంది. శనివారం నాడు జాజి మల్లికా పుష్పాలతో స్వామిని అర్చిస్తే మహాపాపాలు చేసిన వాడైనా సరే యమలోకాన్ని చూడడు. తిథులు నైవేద్యాలు. పాడ్యమి నాడు అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదించిన వాడికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. విధియ నాడు దద్యోదనం స్వామికి నివేదిస్తే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. తదియ నాడు అరుణగిరీశ్వరుడికి ఆవు పాలు నివేదన చేసిన వారు జీవితాంతం దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటారట. చతుర్థి నాడు పూర్ణకుంభాలు స్వామికి సమర్పించిన వాడు సకల కామ్యాలను సిద్ధింపజేసుకుంటాడట. పంచమి నాడు పులగాన్ని స్వామికి నివేదిస్తే అక్షయ భోగాలు కలుగుతాయి. షష్ఠి నాడు చక్కెర పొంగలిని స్వామికి నివేదించాలి. అలా చేసిన వాడి సంతానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. సప్తమి తిథి నాడు నువ్వుల అన్నాన్ని అరుణగిరినాథుడికి నైవేద్యం పెడితే మానవులు సమస్త రుణాల నుంచి విముక్తి పొందుతారు. అష్టమి నాడు రాజనాల బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెడితే రాజవశ్యం కలుగుతుంది. నవమి తిథిలో గోధుమన్నాన్ని సోణగిరినాథుడికి నివేదించాలి. అలా చేసిన వారికి రాజయక్ష్మాది రోగబాధాలు ఉండవు. దశమి నాడు అన్ని రకాల కూరలు కలిపి వండిన కదంబాన్ని స్వామికి సమర్పిస్తే సకలలోక ప్రియులవుతారు. ఏకాదశి నాడు అరుణాచలేశ్వరుడికి అటుకులు నైవేద్యం పెట్టాలి. తద్వారా ఆయన అభయం మానవులకు లభిస్తుంది. ద్వాదశి నాడు పప్పన్నం స్వామికి నివేదిస్తే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. త్రయోదశి నాడు ఉన్న రోజు సత్తుపిండిని అరుణగిరినాథుడికి నివేదించాలి. దానివల్ల శాంతితో కూడిన జీవితం లభిస్తుంది. చతుర్థి నాడు వివిధ రకాల ఫలాల్ని ఆ స్వామికి నివేదించాలి. అలా చేసిన వాడు మూర్ఖుడైనా సరే మహాపండితుడవుతాడు. పౌర్ణమి దినం నాడు పౌర్ణమి పర్వదినాన పనస పండును అరుణాచలేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి. అలా చేసిన వాడికి కంటి జబ్బులు తొలగిపోతాయి. అమావాస్య నాడు కందమూలాలను తెచ్చి స్వామికి సమర్పించాలి. తద్వారా సమర్పించిన వాడు పితృదేవతలు సంతోషిస్తారు. ఇవ్వండి వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇంకా నక్షత్రాలు ద్రవ్యాలు. అశ్విని నక్షత్రం నాడు స్వామికి వస్త్రాలు సమర్పించాలి. భరణి నక్షత్రం నాడు స్వామికి ఆభరణాలు సమర్పించాలి. కృతికా నక్షత్రం నాడు స్వామికి దీపాలు వెలిగించాలి. రోహిణీ నక్షత్రం నాడు